2026 వార్షిక బడ్జెట్కు టీడీఎల్పీ అభినందనలు తెలిపింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదించాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దాదాపు 20కి పైగా అంశాలపై చర్చించి టీడీఎల్పీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ శాసనసభాపక్ష సమావేశంతో పాటు పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చే నిధుల అంశంపై మంత్రులు, ఎంపీల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. టీడీఎల్పీ సమావేశంలో ఏదైతే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా టీడీఎల్పీలో చర్చించబోతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాల కోసం ఇస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడా ప్రజలకు చేరేలాగా ఏవైతే సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూడాలనేది ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. దీంతో పాటుగా దాదాపు 20 అంశాలతో ఈరోజు టీడీఎల్పీ సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. ఈ టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారో రైతులు, అలాగే విద్యార్థులు, మహిళలు, ముఖ్యంగా ఈ 3 అంశాలను కూడా ప్రాధాన్యత అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు చర్చించబోయేటువంటి టీడీఎల్పీ సమావేశంలో ఏదైతే 20 అంశాలను చర్చించబోతూ ఉన్నారో 20 అంశాల్లో ప్రధానంగా ఈ 4 అంశాలు ఉండబోతున్నాయి. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా చర్చించడంతో పాటుగా ఈ సమావేశంలో ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించి సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో ఏదైతే పిల్లలకి చదువుకోవడానికి తల్లికి వందనం పేరుతోటి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఏదైతే కల్పిస్తున్నారో దానికి సంబంధించి నిధుల విడుదల చేసిన తర్వాత అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది చేరాల్సిన అవసరం ఉంది.